శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం కీలక విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మతపరమైన ఆచారాలు, రాజ్యాంగ నైతికతపై సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్న సమయంలో సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారంపై ఆమె ఘాటుగా స్పందించారు. జ్ఞానంతో కూడిన వివరణను ఎక్కడి నుంచైనా స్వీకరించొచ్చని లాయర్ పేర్కొనగా, కానీ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి మాత్రం కాదు అంటూ జస్టిస్ నాగరత్న సెటైర్ వేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వ్యక్తిగత అభిప్రాయాలను తాము గౌరవిస్తాం, కానీ అవి న్యాయపరమైన నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపవని ఆమె స్పష్టం చేశారు. శబరిమల అంశంతో పాటు మసీదుల్లోకి మహిళల ప్రవేశం, పార్షి మహిళల హక్కులపై కూడా విచారణ జరుపుతున్న ధర్మాసనం మత స్వేచ్ఛకు, సామాజిక సంస్కరణలకు మధ్య సమతౌల్యం ఎలా ఉండాలనే దానిపై నిశితంగా పరిశీలిస్తోంది. 2018 నాటి తీర్పుపై వచ్చిన సమీక్ష పిటిషన్ల నేపథ్యంలో సాగుతున్న ఈ రోజువారీ విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.